సుప్రీంకోర్టు జడ్జి, ఆ మధ్యన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏఆర్ ధవే ఆయన గొప్ప మాట అన్నాడు. నాకు అసలు పూర్తి అధికారాలుంటే భగవద్గీత చదివిన తర్వాత నాకు అనిపించింది, సంపూర్ణంగా చదివిన తర్వాత అనిపించింది, ఎవడరా దీన్ని మత గ్రంథం అని ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక దేశానికి పరిమితం చేసింది. నాకు పూర్తి అధికారం ఇస్తే భగవద్గీతని 1వ తరగతి నుంచే నేను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలనిపిస్తోంది. ఎవడు అనుగ్రహిస్తాడో తెలియదు అన్నాడు ఆ మహాత్ముడు. అంటే భగవద్గీతలో సార్వజనీయత లేకపోతే, యూనివర్సల్ అప్రోచ్ లేకపోతే భగవద్గీత గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడతారా? మనం ఎంత అదృష్టవంతులం, ఎంత యోగకారకులం. ఇలాంటి భగవద్గీత పుట్టిన దేశంలో భగవద్గీతని జాతీయ గ్రంథం చేద్దామనే ఆలోచన మాకు కలిగింది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ దీన్ని ఓకే అనేవాళ్ళు చేతులెత్తండి అంటే, ఒక్కడి చేతులు ఎత్తడం ఏంటి? పార్లమెంట్లో వీళ్ళు మనుషులేనా? వీళ్ళు ఈ దేశంలో పుట్టిన వాళ్ళేనా? వీళ్ళకి జ్ఞానం అంటే తెలుసా? ఏ స్థితిలో ఉన్నాం మనం? ఎంత దారుణమైన స్థితిలో